అయితే కొడుతున్నాడు ఇప్పుడు. దాంట్లో కొట్టలేడు. భయ్యా ఉస్మే కొట్టించేసుకుని వెళ్ళిపోతున్నాం. స్క్రూ పెట్టినట్టుంది. నేను అంత అబ్జర్వ్. స్క్రూ మంచిగా దిగింది. ఆయన తీస్తాడు. స్క్రూ అవు చూసా. అదే 2 నిమిషాలు అయిపోతుంది. అదే స్క్రూ అంటుండు. సరే మళ్ళీ అది ఎందుకు వేస్ట్గా అంటుండు. కావాలని పెట్టిదే ఇట్లా పెట్టినట్టు మనం తీసేసినాం. తప్పమని సౌండ్ వచ్చింది నాకు. రైట్ సైడ్ ఏం లేదు, ఎక్కడేం లేదని. అంత కొత్త స్క్రూ అయితే నేను దిగుతుందా రోడ్లో? ఇప్పుడే దిగింది కదా, అది ఇప్పుడే కనిపిస్తుంది. అది ఇంటికాడ నుంచే కదులుతుంది. అది నేను దిగి చూడలే, గాలి తప్పుందేమో. ఇంటికాడనే అయింది అది కరెక్ట్గా. రోడ్లో కాలే అది. అదే ఆండే పెట్టిర్రు, కావాల్సుకొని పెట్టి. మధ్యలో ఒక ఆయన చెప్పిండా పంక్చర్ అయిందన్న. ఇంటికాడనే హ్యాండ్ ఇట్లా ఊగుతుంది. అదే లేచలేదు ఇంటికాడనే. కార్ టైర్ దగ్గర అయితే ఇట్లా స్క్రూ అయితే పెట్టిరు అన్నమాట. ఆయన స్క్రూ తీసి పంక్చర్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు. ఇంకోటి ఉంది స్టెప్నీ, కానీ అది వద్దులేండి, ఇది అయిపోతుంది, ఇదే వేసేసుకోండి అన్నాడు. అందుకోసం అనేసి ఇదే చేస్తున్నాం. ఇంత కువార్కం చాకలు ఎవరి దగ్గర ఉంటాయో ఏమో మరి. ఇప్పుడైతే ఇట్లయితే చేసినాను అన్నమాట కారుకి. ఇది ఇంటి దగ్గరనే అయింది. మేము ఎక్కడ పోలేము, ఏం లేదు. కాలు పెట్రోల్ కొట్టించి అట్లనే పెట్టేసినాము. అప్పుడు ఏం కాలేదు. ఇంటి దగ్గరనే టైర్కి కరెక్ట్గా పెట్టినారు అనమాట. తీసేటప్పుడు కరెక్ట్ గుచ్చుకున్నది. దానివల్లనే అట్లా అయ్యింది. అయినా కూడా అదే అంటున్నాడు, రన్నింగ్లో అయితే ఒకవేళ స్క్రూ లోపలికి వెళ్ళిపోతుంది, అది అట్లా కాలేదు. స్టెప్నీ అయితే స్పేర్లో ఉంది. అద్దాలు వేసుకోండి, వాళ్ళు ఇదే వస్తుంది. స్టెప్నీ అయితే చేపిస్తున్నాను. ఇది అక్కడ గల్లీలలో పని. ఇదైతే కంపల్సరీ కావాలని చేస్తున్నాను. ఒకటి సరిపోయింది, అలా అయిపోయింది 2 నిమిషాలలో. అవి ఉన్నాయా? క్లాంపులు ఉన్నాయా? ఉన్నాయి.